ఇప్పటికి ఇదే పని. నా కాకా హైలైట్ చేద్దాం అనుకుంటున్నా అంతే. హైలైట్ అంటారు. దూరం నుంచి మంచిగా రావాలి. మొత్తానికైతే వికారాబాద్ జిల్లా ధారూర్ మండల్ మైలారం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చాలా మంది పెద్ద మనుషులు, చాలా మంది లేడీస్ కూడా ఉన్నారు. ఇక్కడ ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు, ఆయన కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి పెద్ద మనిషి, ఇప్పుడు మీ ఊర్లో స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల సర్పంచ్ ఎన్నికలలో మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఎట్లెట్లా ఉంది, ఏమేమి ఇస్తున్నారు, ఏం కథ ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి సార్. నేను చెప్తా చూడు, మాట రెండు దిక్కులు నడుస్తా ఉన్నది. ఈ ఎవరు వస్తారు ఎవరు రారు దాని మీద చెప్పలేను, చెప్పగలగలేను. మళ్ళా నీవు ఉన్నావు అంటే నీవు నంబర్ చూస్తలేరా ఇక్కడ అసలు అక్కడ దొంగల అట్లా చూడనికి మళ్ళీ అక్కడే చూస్తున్నారు. టీవీలో వస్తుంది అంతే. జర ఇస్తున్నారు, థమ్స్అప్ ఇస్తున్నాడు, అది ఇస్తున్నాడు, వాడు ఇది ఇస్తున్నాడు. అది తింటున్నాము ఉంటున్నాము. మొత్తం మీద మీ సర్పంచ్ ఎలక్షన్ లో సర్పంచ్లకు మీరు ఏది చేస్తే బాగుంటది అని అనుకుంటున్నారు? ఉన్నాయి అవన్నీ చూడాలి. మీ పనులు మీరు ఏం హామీలు కోరుకుంటున్నారు? మాకు ఇవన్నీ రోడ్లు కావాలి, ఇవన్నీ రోడ్లు కావాలి. 3వ వాడకు మొత్తం రోడ్ కావాలి. ఆడికిడికి అక్కడ సందుల ఆడికిడికి కావాలి. మొత్తం మీద మీకు సీసీ రోడ్లు లేవు. రోడ్లు లేవు ఇక్కడ. వాడికి ఆడ వరకు కావాలి. ఏడికి మన డాంబర్ రోడ్ కలవాలి. డాంబర్ రోడ్ కు మంచి సీసీ రోడ్ కలవాలి. సీసీ రోడ్ కలవాలి. వాటర్ సమస్య ఏమన్నా, మురికి కాలువల సమస్య, మోరీల సమస్య ఏమైనా ఉందా? ఆ గీడ వాళ్ళకి పోయింది, దాన్ని కూడా స్వాగతం చేయలేదు. అటువంటి మళ్ళీ ఇక్కడ మీ వాడలో ఏమైనా పిచ్చి మొక్కలు, దోమల బాధ, దోమల బిడద ఏమైనా ఉందా? ఉన్నాయి కానీ పౌడర్లు గిడగాలి. మీరు వచ్చే సర్పంచ్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారో ఈ సమస్యను వాళ్ళకి చెప్పుకొని ఇగో ఈ సమస్య ఉన్నది. ఇప్పుడు ఇది అయిపోయినాక వచ్చే క్యాండిడేట్ ఎవరు వస్తారో వాళ్ళకి చెప్తాం. మొత్తానికైతే మీ మైలారం గ్రామంలో ఈ విధంగా ఇంకేమన్నా సమస్యలు ఉంటే గీలనాడు ఒకరొకటి అడుకున్నాడు. పెద్దమ్మా, మొత్తానికి ఇక్కడ మనకైతే చాలా మంది పెద్ద మనుషులు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. చెప్పండి పెద్దమ్మా, ఏం నడుస్తుంది మీ విలేజ్ లో? సర్పంచ్ ఎలక్షన్ నడుస్తున్నాయి, ఏం నడుస్తుంది, ఏంది మీ బాధ, ఏంది సకాలంలో పింఛన్లు వస్తున్నాయా, ఏంది? మా పెద్దమ్మతో మాట్లాడదాం. మొత్తానికి అయితే ఫోన్ కూడా యూజ్ చేస్తున్నావు. నాయనకు 4,000 పింఛన్ వస్తుంది. చెప్పాను, నాయన 4,000 పింఛన్ వస్తుంది. నాయన వచ్చి 5 నెలలు పింఛన్ కట్టు కాలేదు, నాకు రాలేదు కొడుక. పింఛన్ ఇంకా రాలేదు, 4 నుంచి ఎవరు రాలేదు. చచ్చిపోయి ఇక 4,000 వస్తాయి నాయనకు. ఇక నాకు 2,000 పింఛన్ చేస్తాను. ఎప్పుడు వేస్తారో ఎక్కడ తెలియదు. అదేం లేదు కొడుక. సర్పంచ్ వేస్తే ఆ సర్పంచ్కి అవునంటాం. ఇంకేమందు ఏమైనా అందుతున్నాయా? సాయంత్రం పొద్దునకి ఏమైనా ఇస్తుండ్రా? ఎవరు ఏమి ఇస్తారు? ఎంతమంది నిలబడ్డారు? ఎవరు రాలే మీ ఇంటికి? మీరు చెప్పండి ఏమేమి. మాకు రోడ్డు కావాలి, మోరీలు జార అట్టే నీళ్ళు నిలిచి దోమలు ఆలుతున్నాయి, మనుషులకు ఇబ్బంది ఉన్నది. నీళ్ళు ఏడంటే అని నిలుస్తున్నాయి, దోమలు తగ్గినాయి. ఎవరు వస్తే మంచిగా అనుకుంటున్నాం. ఇక ఎవరి సంగతి మనం చెప్పలేము. డబ్బాలు తెరిస్తేనే తెలవాలి. సోమవారం నాడు రానికి చెప్తాం. నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేను. సోమవారం రాని